హాయ్ దిస్ ఇస్ శ్రీను కర్ణం. మీలో చాలామందికి విఎఫ్ఎక్స్ అండ్ మల్టీమీడియా కెరీర్ని చూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది, విఎఫ్ఎక్స్ కెరీర్ ఎలా ఉండబోతుంది, మల్టీమీడియా కెరీర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫ్యూచర్ బాగుంటుందా, దీనికి పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ దీని ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఎక్కడెక్కడ దీనికి యూజ్ అవుతుంది, ఏ కంపెనీస్ దీన్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి, వీటన్నిటి గురించి చాలా విషయాల గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు, బట్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. మీరు కంప్లీట్గా ఈ వీడియో చూసేసరికి మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సో విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే, మల్టీమీడియా విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఈరోజు రీసెంట్గా మనం బాహుబలి సినిమా చూస్తుంటాము. అందులో 90% మనకి విఎఫ్ఎక్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం RRR మూవీ చూసాము, అందులో కూడా చాలా వరకు మనకి విఎఫ్ఎక్సే ఉంటుంది. సో అంటే విఎఫ్ఎక్స్ అంటే సింపుల్గా మన విజువల్స్ని, ఐడియాస్ని, విజువల్ని మనం ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుంటూ దృశ్యం లోపంలో తీసుకురావడాన్ని విఎఫ్ఎక్స్ అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమాజినేషన్లో ఒక మౌంటైన్ ఉందనుకోండి. సో ఆ మౌంటైన్ మనకి ఎక్కడా లేని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేటట్టుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ సినిమా ఉంది. అవతార్ మూవీలో మనం చూసినట్లయితే అలాంటి ఒక ప్రపంచం ఎక్కడ ఉండదు, కానీ ఒక డైరెక్టర్ తన విజన్లో ఇలాంటి ఒక ప్రపంచం ఉంది అని ఊహించుకోవడం వల్ల దానిని ఈ విఎఫ్ఎక్స్ అండ్ మల్టీమీడియా టీమ్తో కంప్లీట్గా తన ఐడియాస్ని షేర్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ సెక్టార్స్ ఉంటారనమాట పనిచేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పనిచేసిన తర్వాత సో దాన్ని ఒక టీం వర్క్ కింద చేయడం వల్ల ఫైనల్గా మనకి అవుట్పుట్ అయితే అవతార్, ఒక బాహుబలి, RRR. సో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే మనం చూడొచ్చు అనమాట. మనం క్రిష్ మూవీలో కూడా చూసి ఉంటాం, క్రిష్ 1, క్రిష్ 2, క్రిష్ 3 కూడా. సో ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ యూజ్ చేసుకుంటూ చేసినవే. సో కొంతమంది చిన్నగా చేస్తూ పెద్దగా చేయడం. సో 1-2 అని కాదండి. ఈ రోజుల్లో మనం మూవీస్ చేయాలనుకున్న, అడ్వర్టైజ్మెంట్స్ చేయాలనుకున్న మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఏం చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ యూజ్ చేసుకుంటున్నారు. చాలామంది గ్రీన్ మ్యాట్ స్టూడియోస్లోనే మనం చూస్తూ ఉంటాం. కొచ్చాడి అనే సినిమా కూడా మీరు చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా విఎఫ్ఎక్స్ ఉంటుంది. మల్టీమీడియా యూజ్ చేసుకుంటూ, విఎఫ్ఎక్స్ యూజ్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ విఎఫ్ఎక్స్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మనకి విఎఫ్ఎక్స్ అయితే అవసరం అయితే ఉంటుంది. సో దీంట్లో ఉండే డిఫరెంట్ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి, దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విఎఫ్ఎక్స్ అండ్ మల్టీమీడియా కెరియర్లో డిఫరెంట్ సెక్టార్స్ అయితే పనిచేస్తూ ఉంటారు. సో ఒక పర్సన్ వల్ల పాసిబుల్ కాదనమాట. మీరు చూస్తున్న మూవీ ఏం చూసినా కానీ డిఫరెంట్ సెక్టార్స్ పీపుల్ అందరూ కలిపి ఒక టీం వర్క్గా ఉంటూ పనిచేస్తూ ఉంటారు. సో ఇందులో 1 by 1 క్యారెక్టర్స్, 1 by 1 పర్సన్స్ ఎలా ఉంటారు, ఒక్కొక్క సెక్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యానిమేటర్ అంటే మీరు తెలిసిందే. ఇప్పుడు యానిమల్స్ కానీ లేకపోతే పర్సన్స్ని కానీ వీటన్నిటిని యానిమేట్ చేస్తారంటే మూమెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. దానికి తగ్గినట్టుగా యాంగిల్, కోపాన్ని కానీ లేదా దయ, జాలి, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎమోషన్స్ని మనకి యానిమేటర్ అనేది యానిమేట్ చేస్తూ ఉంటాడు. సో ఈ పాత్ర యానిమేటర్ పోషిస్తూ ఉంటాడు. అండ్ సెకండ్ పర్సన్ ఏంటంటే స్కెచర్. ఒకప్పుడు ఏం చేస్తారంటే మనం డ్రాయింగ్ అనేది పెన్తో రాసేవాళ్ళం, స్కెచెస్ యూజ్ చేసేవాళ్ళం, పెన్సిల్తో వాడేవాళ్ళం. ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది అనమాట. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, డిజిటల్ సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత, గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత మనకి పెన్ టూల్స్ అనేది యూజ్ అవుతాయి. ఆ పెన్ టూల్స్ యూజ్ చేసుకుంటూ మనకి నచ్చినట్టుగా స్కెచెస్ వేసుకుంటూ ఈ స్కెచర్ అయితే యూజ్ అవుతూ ఉంటారు. అండ్ గ్రాఫిక్ డిజైనర్స్, మీకు తెలిసిందే గ్రాఫిక్ డిజైనర్ అనేది కీ పాత్ర పోషిస్తూ ఉంటారు. డిజైనర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్స్ మీరు చూసినట్లయితే హోర్డింగ్స్ కానీ లేకపోతే పోస్టర్స్ కానీ, ఫ్లైయర్స్ కానీ, నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన ఇంటీరియర్స్ కానీ వీటన్నిటిని కూడా డిజైన్ చేసే వాళ్ళే గ్రాఫిక్ డిజైనర్స్. సో గ్రాఫిక్ డిజైనర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, కోకోకోలా, పెప్సీ కానీ, లేకపోతే ఒక బిల్డింగ్ కానీ, లేకపోతే ఒక పోస్టర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్. ఇప్పుడు నేను గ్లాసెస్ ఉందనుకోండి, గ్లాసెస్ ఎలా ఉండాలో తెలియదు కదా. సో ఎలా ఉంటాయని చూపించడానికి కూడా మనకి ఈ గ్రాఫిక్ డిజైనర్ అయితే ఉపయోగపడుతూ ఉంటారనమాట. సో ఎడిటర్ విషయానికి వస్తే ఎడిటర్ కూడా ఒక కీ పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎడిటర్ ఏం చేస్తూ ఉంటాడంటే మనం కంప్లీట్గా ఫుటేజెస్ అంతా షూట్ చేసిన తర్వాత, అది యానిమేట్ చేసేసిన తర్వాత ఫైనల్ కంటెంట్ అనే దాన్ని ఒక ఎడిటర్ ఏం చేస్తాడంటే ఆ అన్వాంటెడ్ రేషన్ అంతా డిలీట్ చేసేసి వాంటెడ్ రేషన్ అంతా కలిపి ఒక ప్రాపర్ వేలో, ప్రాపర్ సీక్వెన్స్లో ముందేదైతే అనుకున్నారో ఆ ప్రాపర్ సీక్వెన్స్లో అయితే ఎడిట్ చేస్తూ ఉంటాడు. సో ఆ పాత్ర అయితే పోషిస్తూ ఉంటాడు ఎడిటర్. నెక్స్ట్ ఏంటంటే మూవీ మేకర్. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఏంటంటే ఈ రోజుల్లో ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, యానిమేషన్ ఫిల్మ్స్ కానీ మనకి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతూ ఉన్నాయి. పెద్ద సిరీసెస్ కూడా తీస్తూ ఉన్నారు. సో వాటన్నిటికీ కూడా ఈ
మనకి సంబంధించిన మూవీ మేకర్ అయితే యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ మూవీ మేకర్ ఏం చేస్తూ ఉంటారంటే కంప్లీట్గా ఐడియాస్ ఇస్తూ ఉంటాడు, యానిమేషన్ ఎలా చేయాలి, సో టీమ్ని ఎలా బుల్ చేసుకుంటూ తన కాన్సెప్ట్ని విజువల్ రూపంలో ఎలా తీసుకురావాలి, ఈ స్టోరీస్ అన్నిటిని కూడా తను పర్టికులర్ టీమ్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు. సో ప్రతిదీ కూడా హీ ఈజ్ అ ఫిల్మ్ మేకర్ అనమాట. కంప్లీట్గా హీ ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. తనకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది ప్రతిదీ తెలుస్తుంది. సో కంప్లీట్గా టీమ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పర్టికులర్ ఫిల్మ్ని అయితే బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ యానిమేషన్ ఫిల్మ్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీథింగ్. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా ఉంటారంటే మీకు తెలిసిందే, ఇప్పుడు ఒక వీడియో గేమ్స్ తయారు చేయాలనుకుంటే సో డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ అయితే అవసరం అవుతూ ఉంటారు. సో ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి కూడా మనకి ఈ మల్టీమీడియా విఎఫ్ఎక్స్ పర్సన్ అయితే ఉపయోగపడుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్. సో మీకు తెలిసిందే, ఒక వీడియో కానీ లేకపోతే ఒక ఫీచర్ ఫిల్మ్స్ కానీ యానిమేషన్ ఫిల్మ్స్ కానీ ఏదైనా మనం చేసేటప్పుడు మనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలి, ఏంటి క్యారెక్టర్స్ ఏంటి ఉంటాయి, డిజైనింగ్స్ కానీ, నెక్స్ట్ స్టోరీ బోర్డ్ కానీ, లేకపోతే మ్యూజిక్ కంపోజిషన్స్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఒక పేపర్ వర్క్ కింద మనం తయారు చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు మనకేం ఈజీగా మనము అది పర్టికులర్ కాన్సెప్ట్ని ఎలివేట్ చేయొచ్చు అండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రీ ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ప్రొడక్షన్ చాలా ఈజీ అవుతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ప్రీ ప్రొడక్షన్కి ప్రొడక్షన్కి తేడా ఏంటంటే, ప్రీ ప్రొడక్షన్ అంటే ముందు జరగబోయేదన్నిటిని కూడా ముందుగానే డిసైడ్ చేసుకుంటూ ఒక పేపర్ వర్క్ చేసుకుంటారు. ప్రొడక్షన్ అంటే ఏంటంటే కంప్లీట్గా ముందు ఏదైతే మనం ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేసామో దాన్ని ప్రొడక్షన్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. సో ప్రొడక్షన్లో షూట్ చేసిన ప్రతి మెటీరియల్ను కూడా దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళి సరైన పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, పర్టికులర్ సీన్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పోస్ట్ ప్రొడక్షన్లో అకార్డింగ్ టు షూట్ చేసిన దాని ప్రకారం మనము ఈ పోస్ట్ ప్రొడక్షన్లో చేస్తూ ఉంటారనమాట. సో ఇది కంప్లీట్గా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తాయి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ అయితే మనకి ఈ విఎఫ్ఎక్స్ అండ్ మల్టీమీడియా కోర్సెస్లో అయితే చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ యానిమేషన్ విఎఫ్ఎక్స్ కెరీర్లో డిఫరెంట్ కేటగిరీ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ 3D యానిమేషన్ ఉంది, ప్రోగ్రామ్ ఇన్ యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్ అని ఉంటుంది. ఈ పర్టికులర్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కెరియర్ చూస్ చేసుకున్న వాళ్ళకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో వాటి ఏంటంటే ఫోటోషాప్ అయితే ఉంది, అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది, న్యూక్ ఉంది, ఆటోడెస్క్ ఉంది, మాయా, యాపిల్ ఫైనల్ కట్ ప్రో, రూన్, ఎక్స్ఫ్రాగ్, యాపిల్ సౌండ్ ట్రాక్ ప్రో అండ్ ఇలాంటి డిఫరెంట్ మల్టీమీడియా సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇందులోని ముఖ్యంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే మన క్యారెక్టర్ యానిమేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్కి ఉపయోగపడుతుంది, మాయా సాఫ్ట్వేర్ అయితే 3D డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఒక విఎఫ్ఎక్స్ కెరియర్గా చూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు తెలిసిందే, మనం ఫైట్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడు గాలిలోకి మనకు వెళ్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే రోటో మేకర్స్ కూడా యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఆ ట్యాగ్స్ని రిమూవ్ చేయడం కానీ వీటన్నిటికి కూడా చాలా యూజ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఇలా మనకి ఈ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కెరియర్ని ఎవరైతే చూజ్ చేసుకుందాం అనుకుంటారో రియల్లీ చెప్తున్నా ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకప్పుడు రియల్గా షూట్ చేసేవాళ్ళు ప్రతిదీ కూడా, బట్ ఇప్పుడు ఏంటంటే అంతా యానిమేషన్ అండ్ రియల్ టైం గ్రీన్ మ్యాట్ షూట్ చేయడం, నెక్స్ట్ ఇలాంటివే ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకోసం అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఒక షూటింగ్ సీక్వెన్స్ అనుకున్నాం, దీన్ని మనం అమెరికాలోనో జపాన్లోనో ఇంకెక్కడో మనం షూట్ చేయాలనుకోండి, లేదా మార్స్లోకి వెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, దాన్ని మనం అక్కడ షూట్ చేయడం ఇంపాసిబుల్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇక్కడే గ్రీన్ మ్యాట్ సీక్వెన్స్లో షూట్ చేసుకొని మనకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ సో పర్టికులర్ సీక్వెన్స్ని మనము చేసుకుంటే దాని మీద బెటర్. ఒక రియల్ టైం అంటే ఒక రియల్ టైం లొకేషన్స్ కన్నా మనం యానిమేషన్ చేసే లొకేషన్సే చాలా క్లియర్ కట్గా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమే ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా మోస్ట్ పర్సన్స్ ఏం చేస్తారంటే చాలా ఈజీగా షూట్ చేయడం కోసం ఈ విఎఫ్ఎక్స్ని మనకి యూజ్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే రోబో 1, రోబో 2 ఉంది కదా, ఈ మూవీస్ చేసేటప్పుడు కూడా చాలా వరకు విఎఫ్ఎక్స్ని యూజ్ చేశారు. అది మనకు రియల్గా ఓ పర్సన్స్తో షూట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి సో ఈ విఎఫ్ఎక్స్ కెరీర్ అని చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మనకి ఇందులో హైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ, మీడియా హౌసెస్, న్యూస్ ఛానల్స్
అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ ఇలా డిఫరెంట్ ఒక కార్పొరేట్ కంపెనీస్ ఒక ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, దానికి సంబంధించినంత వరకు యానిమేషన్ కానీ మల్టీమీడియా కానీ అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ మల్టీమీడియా అండ్ విఎఫ్ఎక్స్ కెరీర్ అనేది ఎవ్రీవేర్ యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్యూచర్లో మన లోగోస్ తయారు చేయడానికి కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లయర్స్ కానీ. సో అందుకోసం ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఈ విఎఫ్ఎక్స్ కెరియర్ చూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా తప్పకుండా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకొని మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ని మీరు ప్రొఫెషనల్గా చూజ్ చేసుకోవడమో, లేదా అన్ని సాఫ్ట్వేర్స్కి 3 years ఇలా టైం స్పాన్ ఉంటుంది. ఈ కోర్సెస్ కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ చెప్తూ ఉంటారు. సో పర్టికులర్గా మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఏ కాలేజెస్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా దీనికి సంబంధించినంత వరకు ఉంటాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్. సో హైదరాబాద్లో అయితే నాకు అంతగా అనిపించలేదు, ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. బట్ బెంగళూరు కానీ లేకపోతే ముంబై, ఢిల్లీ ఇక్కడ అయితే మనకి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అయితే మనకి చెన్నైలో కూడా మంచిగా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కోర్సెస్ కూడా మనకి షార్ట్ టర్మ్ ఉంటుంది, 3 months, 6 months, 1 year, 3 years ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటుంది. సో ఈ కోర్సెస్లో మీకు అవైలబిలిటీని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ కానీ ఇలా బేసిక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీటన్నిటికి కూడా 30,000 నుంచి మనకి 1 lakh, 2 lakh, 3 lakh, 10 lakhs వరకు మనకి ఈ కెరీర్ కోర్సెస్ ఫీజెస్ అయితే ఉంటాయి. డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ఫీజెస్ అనేవి డిసైడ్ చేస్తూ ఉంటారు. సో అండ్ ఫోటోగ్రఫీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇందులో కూడా ఫోటోగ్రఫీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకునే కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఒక క్రియేటివ్గా బతకాలి అంటే రెగ్యులర్ జాబ్స్ కాకుండా రెగ్యులర్ బీటెక్ కానీ రెగ్యులర్ కాకుండా మీరు ఇన్నోవేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు యానిమేషన్ విఎఫ్ఎక్స్ కెరీర్ అయితే చూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే 10th class తర్వాత మీరు చూజ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఎందుకంటే 10th తర్వాత మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు 10th తర్వాత కూడా చూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ తర్వాత కూడా చూజ్ చేసుకోవచ్చు. అండ్ బీటెక్ అయిన తర్వాత అయితే అప్పటికే మీరు 25 years కంప్లీట్ 22-24 years కంప్లీట్ అయిపోతే తర్వాత మళ్ళీ ఇలాంటి దానికి వెళ్ళాలంటే మళ్ళీ 3-4 years టైం పట్టేస్తుంది. కాబట్టి బెటర్ ఇంటర్మీడియట్ తర్వాతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు డిగ్రీ బీటెక్ అయిన తర్వాత చేస్తామనుకున్నా ఓకే, నో ప్రాబ్లం, బట్ కొంచెం టైం డిలే అవుతుంది. అదే 10th ఇంటర్మీడియట్ తర్వాత అయితే మీకు ఆ 4-5 years మీరు రియల్ టైం అంటే ఇక్కడ ట్రైనింగ్తో పాటు రియల్ టైం కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇలా మీరు కెరీర్ని అయితే చూజ్ చేసుకోవచ్చు ఉంటుంది. ఇక ఫైనల్గా వస్తే శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000, 20,000, 30,000 మీరు ఇంకా ప్రొఫెషనల్ అయ్యి టీమ్ బిల్డ్ చేసుకోగలిగితే ఒక మంచి టీంని చేసుకొని మీరే ఓన్గా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క లక్షల్లో ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక టీమ్ హెడ్ అయినప్పుడు, క్రియేటివ్ హెడ్ అయినప్పుడు అప్రాక్సిమేట్లీ 2 lakhs, 3 lakhs అయితే ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ గురించి ఆలోచించకుండా మీరు ఒక ప్రొఫెషనల్ పర్సన్ అయితే తప్పకుండా మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కోర్స్ అంతా నేర్చుకున్నాక మరి ఎలా జాబ్ వస్తుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏ కంపెనీ అయినా కానీ మనకు జాబ్ రావాలనుకుంటే మనం ప్రీవియస్గా చేసిన వర్క్స్ని తీసుకుంటుంది. ఫ్రెషర్స్ని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకోసం ఏంటంటే మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీరు ఓన్గా మీ క్రియేటివిటీని యూజ్ చేసుకుంటూ సమ్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నారనుకోండి, దానికి సంబంధించినంత వరకు ఒక 5 to 6 వీడియోస్ మీరు ఓన్గా తయారు చేసుకుని ఒక పోర్ట్ఫోలియోగా చేసుకోండి. లైక్ అడ్వర్టైజ్మెంట్స్, లైక్ ఒక కాలేజ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, లేదా ఫార్మాకి సంబంధించి ఇలా డిఫరెంట్ సెక్టార్స్ లైక్ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి. ఎందుకంటే మీకు తెలిసిందే రియల్ ఎస్టేట్లోని మనం వాక్ త్రూస్ ఉంటాయి, 3D వాక్ త్రూస్. అంటే మనం బిల్డింగ్ కట్టకముందే ఎలా ఉంటుంది అని చూపించడం కోసమే 3D వాక్ త్రూస్ అనేది యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అయితే చాలామందికి 3D డిజైనింగ్ టీమ్ అయితే అవసరం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనం ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ప్రీవియస్గా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని మనం పోర్ట్ఫోలియో కన్వర్ట్ చేసుకొని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు, లేదా రెజ్యూమ్లో పోస్ట్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మన సోషల్ మీడియా లింక్స్లో క్రియేట్ చేసుకుని దాంట్లో కూడా మనము మన పోర్ట్ఫోలియో మొత్తం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్లో దీంతో పాటు మీరు పోస్ట్ చేయొచ్చు. లేదా మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలనుకుంటే ఆ గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించిన డిజైన్స్ కానీ, పోస్టర్స్ కానీ వీటన్నిటిని కూడా మీరు ఒక పోర్ట్ఫోలియోగా తయారు చేసుకొని మీరు ఒక ఇండివిజువల్ వెబ్సైట్ ఆర్ పోర్ట్ఫోలియో తయారు చేసుకొని మీరు దాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ థింగ్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కెరీర్. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్ మీకు నచ్చే ఉంటుంది. తప్పకుండా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ Srinu Karanam for more interesting career related videos. I'm signing off. Srinu Karanam. Jai Hind.